బాదం పప్పులు ఏపిన బాదం పప్పులు 4 జల్లుకుంటున్నాడు. జీడిపప్పు అంట, సారీ. అన్నీ బూతులే మాట్లాడుతుంది ఇబ్బే. అదిగోండి ఫ్రెండ్స్, అన్నం చల్లుతుండే 70% దొరికింది. మాకేం గిన్నె సరిపోలేదు, అందుకని అట్లా వచ్చింది. మీరు వాటర్ ఉన్నప్పుడే తీసుకోండి. 10:30 అయిందిలే. ఒకసారి అయిపోయినా. వీడి పేరు కృష్ణ, దారెల్లి కృష్ణ. వంటకు మెయిన్ మేస్త్రి. 70% ఉడికిన అన్నాన్ని 70 and 80% చెప్పలేము, కొద్దిగా అటు ఇటు అయింది. +or -2 డిగ్రీస్, టెన్షన్ లేదు. 0 degrees కింద అటు ఉడికిన దాన్ని చల్లుకున్న తర్వాత నీట్గా పేల్చుకొని హై మళ్ళీ మధ్యలో ఒక పొర ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, అయ్యేటిరా, పచ్చిమిర్చి, బాదం పప్పు తగినంత, ఖరీదు తగ్గట్టు వేసుకోండి. అబ్బా మీరు ఎక్కువ వేసుకోవద్దు, హెచ్చులకు పోయిన భార్య ఏం లేక వచ్చింది అన్నట్టు. హెచ్చులకు పోవద్దు, తర్వాత చూద్దాం. ఓకే, అవి వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నం డైరెక్ట్గా దాని మీద వేసుకోవచ్చు. ఏ అన్నం? బాస్మతి రైసా, వైట్ రైస్? బాస్మతి రైస్, పొడుగు బియ్యం. ఇట్లా నెయ్యి ప్యాకెట్ 20 రూపాయల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాం. 2 కేజీల బియ్యానికి 20 రూపాయల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాం. 5 కేజీల బియ్యానికి అయితే కేజీ. మీరు 5 కేజీల 10 కేజీలు అనేది మీకు అనవసరం అండి, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. అట్లా చల్లుకోవాలి ప్రశాంతంగా. మా వాడు కొద్దిగా వేసిండే కానీ నెయ్యిని కరగబెట్టడంలో కూడా టాలెంట్ ఉంది. లాస్ట్ ఫైనల్ కోటింగ్ అండి ఇది. మళ్ళీ 3వసారి టేత్తండి రాడు. వేసిన తర్వాత మళ్ళీ దీని మీద కూడా అన్నం చల్లుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసాడు, బాగా కరిగిందండి. లాస్ట్లో మైదా పిండి కలుపుకొని అట్టా చుట్టూరు అంటించుకోవాలి, ఆవిరి పోకుండా. టేస్ట్ ట్రై చేయడానికి వీడియో